షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో యెహోషువ మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం మొదటి భాగంలో ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమ మరణమంత బలమైనది. మొదటిగా మరణం గురించి చెప్పుకుంటే కనుక, ఈ మరణము మన ఒక గృహాల్లో, మన కుటుంబాల్లో ఎవరైనా మనతో కలిసి జీవించి ఆకస్మికంగా మరణిస్తే కనుక, ప్రభువును నిద్రిస్తే కనుక, మరి ఆ దుఃఖమును ఆపుట ఎవరి తరమని అవుతుందండి. ఆ దుఃఖమును ఆపుకోలేము. ఎందుకంటే ఈ మనిషి మరలా కనిపించడం, మనతో ఇక ఉండడని యొక్క ప్రేమ యొక్క మనల్ని చాలా కృంగదీస్తుంది, చాలా ఒక భయంకరమైన బాధలోనికి మనల్ని నెడుతుంది. కాబట్టి మరణము ఎంత బలమైనదో ప్రేమ అంటండి, ప్రేమ మరణమంత బలమైనది. దానిని కొంచెం లోతుగా గమనించడానికి అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం చూస్తే, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏంటండి, ఇవన్నిటికంటే కూడా యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నందలి దేవుని ప్రేమ అంటే చాలా బలమైనదంట. యెహోషువ మెస్సీ నందలి దేవుని ప్రేమ అంటే తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు ద్వారా ఈ లోకానికి ప్రేమను పంచాడు. ఆ ప్రేమ ఈ మరణం కంటే, జీవం కంటే, దేవదూతల కంటే, ప్రధానుల కంటే, ఇక్కడ ఇచ్చిన లిస్ట్ అన్నిటికంటే కూడా వీటి నుంచి దేని నుంచి కూడా మనల్ని ఎడబాపని అంత గొప్ప ప్రేమ. మొదటి భాగంలో ఏం చూసాం? ప్రేమ మరణమంత బలమైనదని చూసాము. అయితే యెహోషువ మెస్సీ నందలి దేవుని ప్రేమ వీటిలో దేని నుండి కూడా మనలను ఎడబాపనేరదు. అంటే దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ యొక్క ప్రేమ కన్నిటికంటే పీక్స్ మాట ఉన్నతమైనది. ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు, మన ఆలోచనలు సరిపోవు. అసలు అంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే తన యొక్క జీవితాన్ని మనంగా అర్పించిన ప్రేమ, తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించిన ప్రేమ, తండ్రి మాటకు విధేయత చూపిన ప్రేమ. మరి అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? అందులో 1% కలిగి ఉన్నా కూడా మనం దేవుని బిడ్డలమే, దేవుని కుమారులమే. కాబట్టి అటువంటి ప్రేమను మనం అందరం కలిగి దేవునికి విధేయులుగా జీవిద్దాము. నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించము. ఒక ఆజ్ఞగా దేవుడు ఎందుకు చెప్పాడంటే ప్రేమ గురించి. మనుషుల్లో కొరవడిపోతుంది అది మనుషుల్లో యొక్క కోపము, ద్వేషము, అసూయ, మచ్చరము ఇవి పెరిగిపోతున్నాయి తప్ప ప్రేమ అనేది పెరగట్లేదు. ప్రేమ పెరగాలంటే ఇవన్నీ కూడా అణచబడాలి. మనలోని ఈ యొక్క భావ ఆవేశాలను అణుచుకుంటే కనుక ప్రేమ ప్రస్ఫుటమవుతుంది, ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డగా, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించేవాడుగా నేను కూడా అందరికీ కనపడుతుంది. కాబట్టి ప్రేమ మరణమంత బలమైనది. కాబట్టి దాన్ని తక్కువ అంచనా వేయకూడదు, ప్రేమను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే తండ్రి అనే దేవుడు తన ప్రేమని కుమారుడు ద్వారా ప్రత్యక్షపరిచాడు ఈ లోకానికి. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. కాబట్టి మనలోని యొక్క మరి విద్వేషాలన్నింటి నుండి విడుదల పొంది, నెమ్మది కలిగి, సమాధానం కలిగి, దేవుని ప్రేమను పొందుకుని మనం ఆయన బిడ్డలుగా పిలువబడదాం, ఆయన రాజ్య వారసులుగా జీవిద్దాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా గడిచిన దినాలన్నీ నీ సజీవమైన రేఖల చెంత కాచి కాపాడినందుకు, క్షేమమునిచ్చేందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క జీవాహారం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా యెహోషువ మెస్సీ నందలి దేవుని ప్రేమ దేని నుండి కూడా ఎడబాప నేరదని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రేమ మరణమంత బలమైనదని మాకు నేను రుచి చూపించారు ప్రభువా. నీ ప్రేమను పొందుకొని నిన్ను వలె జీవిస్తూ ప్రభువా అనేక మందికి మాదిరికరంగా జీవించి కృపణ దయచేయమని, విన్న వాక్యం ద్వారా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్.